నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, పూర్వజన్మ కర్మ ఫలితమే ఈ జన్మ అంటారు. అంటే ఒక 100 ఆవులున్న దగ్గర లేగదూడ తన తల్లిని మరిచి పక్క తల్లి దగ్గరికి వెళ్ళినా వెళ్తుండొచ్చు, కానీ మనం చేసిన కర్మ పూర్వజన్మలోనైనా ఈ జన్మలోనైనా ఆ కర్మ ఫలితం మనల్ని వదలదు అని అంటారు. నిజమేనా? అక్షర సత్యం అండి అది. హ్మ్. ఎప్పుడైనా సరే మనం పాపం చేస్తున్నప్పుడు ఆ పాప కర్మ అనేది మనల్ని ఏదో రకంగా వెంబడిస్తూనే ఉంటుంది. ఓకే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక దొంగనే ఉన్నాడండి. ఒక ఇంట్లో దొంగతనం చేశాడు. ఓకే. వాడు దొంగతనం చేస్తూ ఉంటే ఎప్పుడైనా రక్షక భటులకు దొరకకుండా ఉన్నాడా? తప్పకుండా దొరుకుతాడు. తప్పకుండా దొరుకుతాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మనిషిని చంపేశాడు, దొరకకుండానే ఉన్నాడా? లేదు, 101%. ఏదో ఆఖరికి బిన్ లాడెన్ లాంటి వాడే దొరికాడు. అవునా? ఈ కర్మ ఎప్పుడు ఎవరిని అంటే చేసిన వెంటనే అది మనకు మనిషి దొరకడు, కానీ మొదలు పాపానికి విజయం ఉంటుంది, హ్మ్. రెండవది ధర్మానికి విజయం వస్తుంది, అది కూడా ఘనంగా వస్తుంది. కొంతమందికి ఎలా ఉంటుందో తెలుసా అండి, మొదటి నుంచి ఆఖరి వరకు పోరాటం చేసి 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 విజయం దగ్గరకు వచ్చేసరికి మరణిస్తాడు. అవును. మరణించిన తర్వాత ఇక్కడ వీళ్ళే గెలుస్తారు, కానీ ఆ గెలుపు ఎవరైంది? మరణించిన వాడికే ఒక ఘన నివాళన అర్పిస్తారు. అవును. అవునా? ధర్మము ఎప్పుడైనా ఏదో ఒక రకంగా వెలుస్తుంది, కానీ అయితే ఈ పాపకర్మలు ఆచరించే వాళ్ళు వెంటనే కొంతమందికి పడదు. ఓకే. ఎందుకంటే కలియుగం ఇది. కలియుగంలో నడిచేటువంటిది దుష్టశక్తి ప్రభావం అనేటువంటిది ప్రతి మానవుడి మీద ఉంటుంది. ఓకే. ఆ అంటే కలిపురుషుడు అనేటువంటి వాడు ఒక రాక్షసుడు. వాడి యుగానికి ఒక రాజు కింద వ్యవహరిస్తున్నాడు. అవునా? ఇక రాక్షసుడే రాజు కింద అయినప్పుడు ప్రజలు ఎలా ఉంటారండి? యథా రాజా తథా ప్రజ అంటారు. అవునా? కాకపోతే ఏంటంటే మంచి వాళ్ళు 100లో 2% ఉంటే 98% మిగిలిన ఫేక్ వాళ్ళు ఉండేటి వాళ్ళు ఉంటారు. ఓకే. అంటే కర్మ ఫలితాన్ని మనం కర్మను మార్చగలమా? ఖచ్చితంగా మార్చవచ్చండి. మార్చవచ్చు. ఖచ్చితంగా మార్చవచ్చు. ఎందుకనంటే దీనికి ఒక సామెతనే ఉన్నది. మీరు సామెత కూడా కాదు, ఎన్నో గ్రంథాల్లో చూడండి, మామూలుగా మనకు ఉండేటువంటి తత్వాల్లో కూడా చూడండి, ఎంత పెద్ద ఏదన్నా ప్రమాదం జరగబోతున్నా, ఒక పాపకర్మలో మనం ఇరుక్కున్నా, ఆ పాపాన్ని మనకి ఏదన్నా పెను ప్రమాదం వస్తూ ఉన్నది అని ఆలోచన వచ్చినప్పుడు దైవాల శ్లోకాలు కానివ్వండి, నామస్మరణ కానివ్వండి, కొంతమంది మూలమంత్ర జపాలు ఆచరిస్తూ ఉంటారు కూడా. ఇవి మనం ఆచరిస్తున్నప్పుడు కొండంత ప్రమాదము గోటితో పోతుంది అని అంటారు. అవును. అందుకే కొందరికి ఉన్న వాళ్ళు జపాలు చేపిస్తూ ఉంటారు. విన్నారా? ఇలా ఆచరిస్తున్నప్పుడు వారికి పెను ప్రమాదాలు వస్తున్నా వాటి వల్ల ఘోరంతా తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల కర్మఫలం అనేటువంటిది వారికి ఉండే వాటిలో కాస్తంత భాగాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు. ఓకే. అంటే జనరల్గా ఏంటంటే పూర్వజన్మ కర్మ ఫలితమే ఇప్పుడు జీవితం అంటాం. అందరూ అంటారు, పురాణాలు చెప్తున్నాయి, ఈవెన్ భగవద్గీత కూడా చెప్తుంది. పూర్వజన్మలో చేసిన ఆ కర్మలు అనుభవించడానికి ఈ జీవితం అయినప్పుడు మళ్ళీ ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ అవసరమే ఉంటుంది. పూర్వజన్మ పూర్వజన్మలో మనం దేనికంటే ఇంకెన్ని పాపాలు చేసి ఉంటామో మీకు తెలియదు, ఎవరికి తెలియదు. పూర్వజన్మ పాపాల్లో కొన్ని మాత్రము గ్రహించగలగవచ్చు, మరి కొన్ని గ్రహించలేకుండా పోతుంది. ఎందుకంటే లగ్న కుండలిలో వారు చేసిన గత జన్మ పాప దోషాలు కనిపిస్తాయి కాబట్టి. ఒకటి. రెండవది ఏంటి అనంటే, ఆ దోషము ఇక్కడ పెను ప్రమాదాలు కాకుండా రక్షించుకోవడానికి కోసం ఖచ్చితంగా దేవతా అర్చన చేయాల్సిందే. అంటే ఆ కర్మల ఫలితాల్లో కొన్ని తగ్గే అవకాశం ఉండదు. తగ్గే అవకాశాలు కాదండి, దానివల్ల మనకు వచ్చే ప్రమాదాలు తొలగిపోయి మనల్ని సంరక్షించడానికి కోసం సంరక్షిస్తూ ఉంటాయి. అవి ఎందుకనంటే ఇక్కడ సంరక్షించిన అంటే ఇది తొలగిపోయినట్టే కదా. అవునా? ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నాము, వరుసగా 3 రోజులు వేసుకున్నాము, వేసుకున్న తర్వాత మళ్ళీ మనకు జ్వరం వచ్చిందా? మేబీ తగ్గొచ్చు.
కొంతమందికి తగ్గిపోతుంది, తగ్గిపోయిన తర్వాత మళ్ళీ సంవత్సరానికో 6 నెలలకో అలా ఎప్పుడో ఒకసారి వస్తుంది, మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకుంటారు. అవునా? అంటే అంత శరీరానికి వచ్చే అంత పెద్ద జబ్బే చిన్న ట్యాబ్లెట్తో పోయిందా? అవును. ఒక్క 2-3 సార్లు వేసుకుంటే సరిపోతుంది. అదే ఈ యొక్క కర్మఫలాన్ని తగ్గించుకునేంత యోగ్యత ఎక్కడుంటుందంటే దైవనామస్మరణ. ఓకే. బీజాక్షర నామస్మరణ అంటే మా ఈ ఉపదేశాలు తీసుకున్నవారు. తర్వాత ఇంకొకటి నిత్య శ్లోక విధి, సహస్రనామావళి చదువుతారు. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇలా చదువుకుంటూ ఉంటారు. అవి చదువుతూ ఉన్నా మనకు వచ్చేటువంటి పాప కర్మ కర్తవులు ఏవైతే ఉన్నాయో కొండంత నుంచి గోటితో పోతుంది అని అంటారు. ఓకే, సరే. ఇప్పుడు అవి నమ్మిన వాళ్ళు ఆ పూజ ఇది చేస్తే కొంచెం తగ్గుతుంది రాబోయే గండాలు అంటాం. జరిగితే ఎలాగో భగవంతుడి పుట్టించాడు అని వాడు ఇంకా పాపాలు చేసుకుంటూ పోయాడు అనుకో, వాడికి ఏం జరుగుతుంది? ఈ మంచి ప్రశ్న. చాలా మందికి ఇది తెలవాల్సిందే ఉంటుంది. పాపాలు చేసుకుంటూ పోయిన వాళ్ళు కారాగృహంలో పడకుండా ఉన్నారా? ఇప్పుడు అక్కడ వరకు ఎందుకండి, మొన్నటి వరకు ఒక విధవ వచ్చాడు తెలంగాణలోకి, ఒళ్ళంతా భస్మం పూసుకున్నాడు, రక్తరంభోలా చేశాడు, నేను ఒక దైవాంశ సంభూతుణ్ణి అని చెప్పుకుంటా తిరిగాడు. తిరిగిన తర్వాత ఏమైందండి వాడి పరిస్థితి? ఇప్పుడు దాన్నే కర్మఫలం అనుకోవచ్చు కదా. ఖచ్చితంగా కర్మఫలం. ఇప్పుడు జైల్లో పడ్డాడు, చెప్పకూడదు తింటున్నాడు. అంటే ఆ కర్మఫలం తగ్గించుకోవడానికి నేను శివారాధన చేసి అదే చేశానంటున్నాను కదా. మరి కర్మఫలం చేసుకున్నప్పుడు శివారాధన చేసినప్పుడు అది గోటితో పోవాలి కదా, మళ్ళీ ఎందుకు గొడ్డల వరకు వచ్చింది? వాడు ఇక్కడ కర్మఫలాన్ని ఏ దేవుడి దగ్గర చూపించాడు? వాడక్కడ అఘోర అని ఒక వేషం వేసుకోవచ్చున విధవయ్యాడు, వేషాన్ని వేసుకోవచ్చాడు. ఇంకోటి చెప్తున్నా, ఇక్కడ చాలా మంది కూడా కొంతమంది వెధవలను అంటున్నా, నిజాయితీ పరులను కాదు, వెధవలకే ఖచ్చితంగా చెప్తున్నా. నీవు భగవంతుని పేరు చెప్పుకొని నీవు ఎక్కడైతే ఆటలు ఆడుతున్నావో, బ్రాహ్మణుడైనా సరే అబద్ధపు మాటలు చెప్పి జనాల దగ్గర డబ్బులు ఎక్కువగా తీసుకొని జనాలను మోసం చేస్తున్నారో, ఆ పాపం మిమ్మల్ని ఎవ్వరిని వట్టిగా వదిలిపెట్టరు ఖచ్చితంగా. ఎందుకు అని అంటే మీరేమన్నా అనుకోండి, కొంతమంది వెళ్ళి కలవాలంటే భయపడుతున్నారు జనాలు, కలవలేక వేలకు వేలు లక్షలు పోస్తున్నా వాళ్ళ పన్నుల పట్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళను రక్షించడానికి ధర్మకర్తగా, ప్రపంచానికి ధర్మం చేసేవాడుగా సృష్టించిన వాళ్ళలో బ్రాహ్మణుడు ఒకడు. భగవంతులు జనాల మధ్యలో, ఎందుకనంటే మనకు ఒక సామెత ఉన్నదండి, భగవంతుడు వరం ఇచ్చినా ఇయ్యకపోయినా అర్చకుడు వరం ఇవ్వాలి అని అంటారు. అదే అర్చకుడు తప్పు చేస్తే ఎక్కడికి పోవాలండి? కరెక్ట్. ఇవి ఈ మధ్య చాలా జరుగుతున్నాయి సార్, ఇవైతే విన్నారా? ఇలా ఎంతో మంది ఈ విధంగా జనాలను కూడా మభ్యపెట్టి డబ్బులు తీసుకొని తీసుకున్నాంలే, దానికోసం వచ్చిన డబ్బులతో కోట్ల ల్యాండ్లు, కార్లు, ఈ కర్మ కూడా వాళ్ళు శిక్ష అనుభవించాలి, ఖచ్చితంగా అనుభవించగా తప్పదండి వాడు. కొంతమంది అనుభవించారు ఆల్రెడీ, ఇంకా అనుభవిస్తారు. కొంతమంది ఇందులో అనుభవించారు. ఎందుకనంటే మనిషి నా జీతం ఏ జీతం అని అంటాడు? నా జీతమే అంటాడు. నా రక్తార్జితము అని అంటాడు. అదే నా చెమట, నా కష్టార్జితము, నా రక్తార్జితము. వాడు ఎంత కష్టపడితే ₹1 సంపాదిస్తాడండి? అవునా? ఆ కష్టాన్ని నీవు నీ స్వార్థం కోసము వాడి దగ్గర లాక్కొని నువ్వు చేసుకుంటున్నటువంటి తప్పుడ వలన వాడికి భవిష్యత్తు లేకుండా పోతుంది. కొంతమంది వచ్చి వాళ్ళ బాధలు చెప్తూ ఉంటే నా కళ్ళలో ఏడుపు వస్తున్నది. లక్షలు తీసుకొని పూజలు చేసుకొని వాళ్ళను మళ్ళీ ఫోన్లు చేసినా ఎత్తట్లేదంట. ఓకే. ఇంకొంతమంది దీంట్లో ఉన్నారండి, వాడికి అక్షరం ముక్క రాదు, వేరే వాళ్ళ దగ్గర పర్లేదమ్మా నేను చేస్తా అని 10,000 20,000 ఫోన్పేలు కొట్టించుకొని పాపం వాళ్ళ ఫోన్లు ఎత్తట్లేదంట. సరే, ఇప్పుడు ఇలా చేసే వాళ్ళ కర్మ ఫలితం ఏ విధంగా ఉండబోతుంటారు? ఖచ్చితంగా మాట ఇందులో అంటే మామూలు మనకున్న ఇప్పుడు శిక్షాస్మృతి ఉంది కదా, శిక్షాస్మృతి అంటారు కదా, మనకున్న గరుడ పురాణం ప్రకారం ఇలా మామూలు అమాయకుల దగ్గర డబ్బులు తీసుకొని ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఎలాంటి శిక్షలు రావచ్చు? ఖచ్చితంగా అండి. ఎందుకు అనంటే మనిషి మనం ఎవరితో పోలుస్తాము? అమ్మవారికి 5 యజ్ఞాలు ఉన్నాయి.
సత్యవాయేతే మహాయజ్ఞ సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతి దేవయజ్ఞం పితృయజ్ఞం బ్రహ్మయజ్ఞం మనుష్యజ్ఞం భూతయజ్ఞ. ఇందులో ఒకటి అమ్మవారికి ఇష్టమంటే అతిథి దేవో భవ అన్నది మన సనాతన ధర్మము. మనుష్యజ్ఞం అంటే ఒక మనిషిని అతిథిగా భావించి అతిథి రూపంలో సత్కరించి అతిథిగా వ్యవహరించి వాడికి కావాల్సిన భోజన సరుకు స్వపాయాలు ప్రతి ఒక్కటి ఇంటికి కావాల్సిన వస్తువులను అర్పించడం. ఎదుటి వాళ్ళ దగ్గర మనం మోసం చేసి తీసుకున్నది ఎప్పుడైనా పాపపు సొమ్మె అవుతుంది, కానీ వాళ్ళ ఎంత ఏడుపు ఉంటుందండి. ఆ ఏడుపు ఈ వంశానికి తాకినట్టే. స్త్రీ శాపం తాకినట్టే ఆ యొక్క వ్యక్తికి స్త్రీ శాపం తాకింది, బ్రాహ్మణ శాపం తాగవచ్చు, మనుష్య శాపం తాగవచ్చు, ఆ ఇంట్లో ఉండే పిల్లవాడి యొక్క శాపం కూడా తాకినట్టే. ఇప్పుడు నడుస్తున్న ఈ కలియుగంలో అండి పితృశాపానికి స్త్రీ శాపానికి ప్రభావాలు తొందరగా చూపిస్తున్నాయి. మంచిది. అక్కడ వరకు ఎందుకండి, నాతో పాటు నా సబ్ జూనియరు ఒక అతను మీడియా రంగంలో హై లెవెల్లో ఎదిగాడు. ఓకే, మీడియా రంగంలోనే హై లెవెల్లో ఎదిగాడు. ఇప్పుడు ఛానల్లో చాలా తక్కువగా కనిపిస్తున్నాడు. కింద వేసి తొక్కేశారు అందరినీ. అతన్ని చేస్తారు, కర్మ చేసుకున్న కర్మ అయ్యి ఉంటుంది. చేసుకున్న వారికి మనకు సత్యనారాయణ వ్రతంలో మంగళహారతి పాట ఒకటి ఉంటుంది తెలుసా? చూసిన వారికి చూసిన ఫలము, చేసిన వారికి చేసిన ఫలము. చేసిన వారికి ఎంత ఫలమైతే వస్తుందో చూసిన వారికి కూడా అంతే ఫలితం వస్తుంది అనేది శాస్త్రంలో ఉంది. ఈ కర్మాలు చేస్తున్న వాడికి ఇంకెంత ఫలం వచ్చుంటుంది? ఏది? కర్మఫలము. ఓకే, ఆ ఫలనం వల్ల వీడు ఎంతగనం దిగజారాలో అంతగనం దిగజారి ఎదుగుదల లేకుండా పోతుంది. ఒక్కరి శాపం తాకితే ఆలస్యం కావచ్చు, ఇద్దరి శాపం తాకినా అదే. ఎందుకనంటే ఒక మాట, ఒక 100 కిలోల బస్తా పక్కన ఉందండి, అందులో నుంచి మొదలు 2-3 కేజీలు తీసి పక్కకు పెడితే మనకు తెలుస్తుందా? ఎప్పుడు తెలుస్తుంది? మినిమం 50 కేజీలు కూడా 10 కేజీలు 15 కేజీలు తగ్గిందంటే అరే ఇందులో ఇంత తగ్గిందిరా అని చెప్పేసి అనుకుంటాం. ఆ 100 కేజీలు వీళ్ళ పాప కర్మలు. 100 కేజీలు నిండేంత వరకు, అయిపోయేంత వరకు ఆ బస్తా ఉంటుంది. తర్వాత ఏమైంది? బస్తా ఖాళీ అయిపోయింది. వాళ్ళ జీవితం కూడా అలానే జరుగుతుంది. ఓకే, కాబట్టి మనుషులు ఎవరు పాపకర్మలు చేయకుండా నిజాయితీగా ధర్మంగా, మనకున్నది ఒకటే, మన సనాతన ధర్మం చెప్పింది కూడా మనకేంటి అని అంటే ధర్మో రక్షతే రక్షిత. మనం ధర్మాన్ని ఎంత కాపాడితే ఆ ధర్మము నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, ప్రతి ఒక్కరిని కాపాడుతుంది. అది గుర్తుంచుకోండి. ఎవరిదైనా మనసుని నేను ఇబ్బంది పెట్టుంటే క్షమించండి. ఉన్నమాట చెప్పాను. స్వస్తి.